వంకాయని ఇలా తురిమి బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పిల్లలకి పెద్దలకి చేసి ఇవ్వచ్చు. మరి వంకాయతో తురిమే రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెడల్పాటి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితో చేస్తున్నాము, చాలా హెల్దీ. ఇలా ఒక కప్పు గోధుమ పిండి, ఇలా కప్పు గోధుమ పిండికి పావు కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే వేసుకోవాలి. ఇలా పావు కప్పు వేసుకోవాలి ఒక కప్పుకి. ఇలా ఇవి రెండు కూడాను బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఇవి రెండు బాగా కలిపేసుకొని ఇందులోకి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకుందాం. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. దీనికి వచ్చేసి నీళ్ళు ఎక్కువగానే పడతాయి అన్నమాట. ఎక్కడ కూడా ఉండదనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది కొన్ని కొన్ని వేసుకుంటూ ఉండలు అనేది లేకుండా కలిపేసుకున్నాము. ఇలా ఈ విధంగా ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ నీళ్ళు అనేది చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము. రవ్వ వేసుకున్నాం కదా, నానిపోతుంది. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇలా ఇంకా 10 నిమిషాల తర్వాత అయితే మనకి రవ్వ అయితే బాగా నానిపోయి ఉంటుంది, చూసారు కదా. ఇలా రవ్వ బాగా నానిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ముందుగా ఉప్పునైతే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వంకాయలను అయితే తీసేసుకొని ఈ వంకాయల్ని ఇలా బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా తురిమేది అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా తురిమేసుకోవాలి. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇలా ఇంకా మనం ఎన్నైతే వేసుకుంటామో అన్నీ కూడా ఈ విధంగా తురిమేసుకుందాము. ఇలా ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇలా తురిమేసుకున్న దాన్ని వెంటనే ఇలా ఈ పిండిలోకి అయితే వేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా వేసేసుకొని మీరు తీసుకునే రవ్వని బట్టి, పిండిని బట్టి ఈ వంకాయ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలి. అందుకోసమే మనం ఉప్పు అనేది ముందుగానే వేసేసుకోవాలి, మనకు వంకాయ చేదు అనేది రాదు. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, ఇలా ఇవి కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాము. అలాగే ఒక స్పూన్ అన్ని నువ్వులు, ఇలా ఒక స్పూన్ అన్ని నువ్వులు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొన్ని నువ్వులు నీళ్ళు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది వచ్చేసి రవ్వ దోశ కదా, కొంచెం నీళ్ళు అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని నువ్వులు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలా జారుడుగానే ఉండాలి. ఇలా ఈ విధంగా ఉన్న తర్వాత మనం వెంటనే వేసేసుకోవడమే. ఇంకా కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. పసుపు వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది, పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తినేస్తారు. ఇలా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా పెన్నం అయితే పెట్టేసుకొని కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపేసుకొని, ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే నీళ్ళైనా కూడా వేసేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి ముందుగా, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా పైన పచ్చిపిండి అంతా పోయిన తర్వాత కొంచెం ఇలా ఈ విధంగా నూనె అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని బాగా కాలనిద్దాము. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా బాగా అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ బాగా కాల్చేసుకొని ఇంకా నిదానంగా మనకి ఇంకో సైడ్ అయితే తిప్పుకోవచ్చు, లేదా ఇలాగే ఫోల్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా బాగా కాలింది కదా, మనం ఇంకా ఇటువైపు నుంచి ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా బాగా కాలిందని ఇంకా తీసేసుకుందాం ప్లేట్లో. ఇలా బాగా కాలిందని ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం. అలాగే మళ్ళీ ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకోవాలి.
ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా దీన్ని కూడా సేమ్ ఇందాక ఎలా కాల్చుకున్నామో అలా కాల్చేసుకుందాము. ఇలా పైన పచ్చిపిండి అంతా పోయిన తర్వాత ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసుకుందాము. ఇలా వేసుకొని బాగా కాలనిద్దాము. అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ కొంచెం కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే అన్నీ కూడాను. ఇలాగే అన్ని దోశలు కూడా చేసేసుకోవాలి. ఇలాగ మనకు నచ్చిన చట్నీతో అయితే తినచ్చు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు వచ్చేసి. లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారు కదా, మనం ఇటు సైడ్ తిప్పి కాల్చుకునే పని లేదు, ఒక సైడ్ కాలితే చాలు. చూసారు కదా, మనకి క్రిస్పీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనకు నచ్చిన చట్నీతో ఈ దోశను అనేది తినచ్చు. వంకాయ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. వంకాయ రవ్వ దోశలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.